మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికి కూడాను. సో ఇది శ్రావణ మొదటి శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇల్లు తుడవడం లాంటివన్నీ నిన్న నైటే అయిపోయినాయి. డోర్ మ్యాట్లు వాచడం, ఇల్లు తుడవడం, ఉన్న ఈ ఈ కప్పుకునే వాటితో పాటు ఉన్న బెడ్షీట్లా అన్నీ వాష్ చేసేసాను. ఈ మధ్య నేను ఇంట్లో ఎక్కువ ఉండలేను కదా, సో నాకు తిరగడానికి సరిపోతుంది. సో ఖచ్చితంగా శ్రావణంలో అన్నీ వేసుకుని ఆల్మోస్ట్ మొత్తం వేసాను. కాకపోతే కొన్ని పనులు ఉన్నాయి. మనకి ఫొటోస్ అక్కడ ఉన్నాయి కదా, ఫిజ్దార్ ఫొటోస్, అవన్నీ క్లీన్, అవి వరలక్ష్మి కంటే ముందు ఫినిష్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఇల్లు ఉడవడం అయిపోయింది. ఈ బెడ్రూమ్ ఒకటే ఉడవాలి ఇంకా. సో ముందు బెడ్ సర్దుతున్నాను. సో ఇందులో రిత్తుగాడు ఇంతసేపు పడుకుని అని చెప్పేసి దీన్ని సర్దలేదు. సో తేజ్ వచ్చేసి 8 o'clockకి స్కూల్కి వెళ్తాడు. సో వాడిని స్కూల్కి పంపించాకనే నేను పూజ స్టార్ట్ చేస్తాను. రిత్తుని పంపించాక వాడిని ఇద్దరిని. సో తర్వాత ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ మొత్తం ఊడ్చినా కూడా మా రుత్తుగాడు ఈడ ఇవి ఉన్నాయా అన్ని బొమ్మలు తీసి ఆడుతున్నాడు అనమాట. సో అవన్నీ సర్దుతా ఉన్నాను. సో మీరు నార్మల్గా బెడ్షీట్ ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేస్తారో నాకు కమెంట్ చెప్పండి. సో మేమంటే నేను ఎక్కువ శాతం మాస్టర్ బెడ్రూమ్లోనే ఉంటాను అనమాట. సో అందుకే పిల్లలు ఎక్కువ హోంవర్క్ అక్కడే వేస్తారు. నేను వారానికి 2 సార్లు బెడ్షీట్ మార్చేస్తాను. సో అది అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు ఇల్లు సర్దండి, మళ్ళీ మొదటికి వస్తుంది. మనం 10 నిమిషాలు ముందు సర్తామా, తర్వాత పిల్లలు వాళ్ళు ఆడుకునేటి వాళ్ళు తీసుకుంటారు. సో పిల్లలు ఉన్న వాళ్ళ ఇల్లు అంతా క్లీన్గా ఉందంటే, 1 వాళ్ళ ఇంట్లో పనులు ఉండాలి, 2 వాళ్ళ పిల్లలు పెద్దగా ఉండాలి, 3 వాళ్ళ పిల్లలు అసలు ఆడకుండా ఇంట్లో ఎప్పుడు ఇల్లు క్లీన్గా ఉంచాలి, అది ముట్టకు, ఇల్లు క్లీన్గా ఉంచాలి, ఇది ముట్టకు అంటుంటారు. సో చూసి మా ఆయనను పువ్వులు తెమ్మంటే మా ఆయన పువ్వులతో పాటు నాకు కూడా మల్లెపూలు తెచ్చారు. సో నేనేంటంటే అమ్మవారికి పూజ చేస్తాను కదా, సో అమ్మవారి ఫోటోకి దండలాగా ఇద్దామని అట్లా ఉంచేస్తాను. తర్వాత ఏంటంటే ఇక్కడ బయట డోర్ మ్యాట్ పెడతాను కదా, మస్తు మట్టి అవుతుంది. అత్తయ్య ఏమన్నారు, డోర్ మ్యాట్ పెట్టక బిడ్డ, డైరెక్ట్గా నువ్వు బయట నీ పాత డ్రెస్సులు నైటీలు ఏమైనా ఉంటే అవి వాడేసేయి, డోర్ మ్యాట్లు ఊరికే దుమ్ము అవుతాయి కాబట్టి ఆడడానికి టైం పడుతుంది. అదే డ్రెస్ అనుకో ఒకసారి నీళ్ళల్లో జాడిచ్చి ఆరేస్తే అదే ఆరిద్ది. మాకున్న రోడ్లకి మీరు పార్కింగ్ ఏరియా రోజుకోసారి కడగండి. మళ్ళీ బండి లోపలికి వచ్చినా, పిల్లల సైకిల్ లోపలికి వచ్చినా, పిల్లల చెప్పులతో లోపలికి వచ్చినా ఈ వర్షాకాలం ఈ బాధ అయితే తప్పదనమాట. సో ఈ గ్రీన్ మ్యాట్ ఈ గ్రీన్ది కవర్లా పెట్టించాం కదా గేట్కి, అప్పంచెల్లి ఈ బయట కూడా అంతా ఒక రూమ్ లాగా అనిపిస్తుంది. అసలు ఎంత ప్రైవసీ వచ్చిందో అండ్ బాగా కూడా అనిపిస్తుంది. మునుపు గేట్స్ అందులోకి వెళ్ళి కొంచెం అనిపించేది. సో ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కిందికి వెళ్ళి మెయిన్గా మా ఇంటి ఎదురుగా ప్లేస్ ఖాళీ ఉంది కదా, సో అందులో చాలా చిత్తడు ఉంది. సో అట్లా ఎలుకలు, స్నేక్ దొరికి మన ఇంట్లోకి వచ్చింది, రక్త పంజర వచ్చింది కూడా చిన్న ఉన్నప్పుడు. తర్వాత ఇంకోసారి కూడా స్నేక్ వచ్చింది గేట్ దగ్గర. అయితే అట్లా భయం అన్నమాట. అందుకే ఇక వాళ్ళ ఇల్లు కడతలేరు, వాళ్ళు అమ్ముతూ లేరు. సో మాకు అందరికీ ప్రాబ్లం అయితే ఫుల్గా అవుతుంది, ఇంట్లోకి ఎలుకలు కూడా వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇది పెట్టించేసాం అనమాట. తర్వాత ఏంటంటే బయట ఊడ్చేసాను. బయట వర్షం పడి ఎట్లుందంటే అలుగు చల్లాల్సిన అవసరం లేదు, అలుగు చల్లితే ఇక మనం ముగ్గేయలేం. సో ఇక్కడ నా లుంగిని చూసి చాలామంది మీ వీడియోస్ మగవాళ్ళుగా చూస్తుంటారు, మీరు ఇలా కనిపిస్తే ఎట్లా అనేరు. సగం బట్టలు వేసుకొని అన్నీ చూపించే వాళ్ళ వీడియోలు కూడా మగవాళ్ళు చూస్తారు, మీరు వాళ్ళని అనరు, అవునా కాదా? సో ఇక్కడ ఏముంది చెప్పండి, వెరైటీగా ఏం లేదు. కంఫర్ట్గా నేను ముగ్గులు వేసేటప్పుడు అంటే ఆబ్వియస్లీ నేనంటే వీడియో తీస్తాను కాబట్టి మీకు అనిపించింది. మీలో ఎంతమంది ఇట్లా నా లెక్క నైట్ లుంగిలా వేసుకొని పని చేస్తారో నాకు కమెంట్లు చెప్పండి. సో ఎవరో అప్పట్లో పెట్టినారు కమెంట్, ఇలా నైటీస్ మోకాల వరకు అనుకొని మీరు పని చేస్తే చూస్తారు కదా అంటారు. అది మరి సినిమాలో హీరోయిన్లు ఎట్లా వస్తారు, యూట్యూబ్లో ఇప్పుడు ఎట్లా బట్టలు వేసుకొని చాలామంది వస్తలేరు. సో వాళ్ళు చూడరు, అందరూ దీనికే వచ్చిందా అనాలనిపించింది. మొహం మీద అనలేము కదా. సో ఇప్పుడు నేను అన్నట్టే మీరు విన్నట్టే ఉండండి, ఓకేనా? చెట్లు కడగాలండి ఒకసారి. ఏంటోనండి ఈ పీసు కూడా దయ వల్ల బద్ధకం బోల్డ్ అంతా వచ్చింది. అలాగే తులసమ్మ మనం లేకపోయేసరికి మనం ఉన్న తులసమ్మ ఎండిపోయింది, మళ్ళీ రీప్లేస్ చేసి ఇంకోటి పెట్టాను, మళ్ళీ సేమే అయిందనమాట. ఇక్కడ మా దగ్గరలో ఇగో ఇట్లా నా జిందగీ ఇట్లా క్రిటికల్గా ఉంటుంది. పాలు పోస్తూనే ఉన్న కొంచెంలో కింద పడేది, మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తా. సో ఇన్ని పాలు, ఈ పాలలో ఇంత వాటర్, ఇది నాకు మా ఆయనకి, తాగితే పిల్లలు ఎవరొకరికి.
2 పూట్లకి కరెక్ట్‌గా సరిపోతది. టీ ఎక్కువ తాగాలన్నప్పుడు లీటర్ పాలు తెచ్చుకుంటాను. చాయ్‌లో ఎక్కువ వాటర్ పోస్తే చాయ్ టేస్ట్ ఉండదు. అలా అని మరీ తక్కువ పోస్తే చాయ్ చిక్కగా పానకం, ఆనకం లెక్క అయిపోద్ది. సో, ఎంత పోయాలో అంతే పోయాలి. కొంతమందికి వాటర్ ఎక్కువ పోసుకొని తాగడమే నచ్చిద్ది. మా కిరణకు చిక్కగా తాగితే ఇష్టం. సో, అట్లా మేము తాగలేము. సో, అట్లా ఒక్కొక్కరికి ఒకలా ఉంటది. సో, అల్లం వేసాను చాయ్‌లో. గులాబీ పూలైతే 2, 3 పూసినాయి. అవి దేవుళ్ళకి పెడదాం. తర్వాత ఏంటంటే ఇటు చూడండి, ఆయిల్ తీసుకొచ్చాము. ఒకటి పల్లి నూనె, ఒకటి మన సన్‌ఫ్లవర్ ఆయిల్ మన ముందటే పడతారు. మనకి మండే మార్కెట్ ఉంటుంది కదా బీరంగూడ కమాన్ లోపల. సో, అక్కడ షాప్ ఉంది, అక్కడ తెచ్చాను. కానీ ఇది నాకు ఎన్ని రోజులు వస్తుందో నాకు తెలీదు. సో, తర్వాత ఏంటంటే మన దగ్గర ఫ్రీడమ్‌ది డబ్బు ఉండే. సో, ఇప్పుడు అది అయిపోయింది. మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయినాం. కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అది. కానీ చాలా ఎక్కువ రోజులు ఇది తెచ్చుకోం. రేట్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ మన హెల్త్ కోసమే కదా అని అట్లా కూడా అనిపిస్తుంది. సో, బడ్జెట్ ఉన్నప్పుడు ఇది తెస్తాం, బడ్జెట్ లేనప్పుడు ఊరుకుంటాం. తర్వాత ఏంటంటే ఋతుగాడు లేచిండు. రుత్త బంగారం తేజుని దించి వచ్చిందనమాట. సో, ఇప్పుడు వీడిని రెడీ చేసి వీడిని బడికి పంపినాక మన పనులు మనం చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఋతుగాడికి స్నానం చేయించిన. మన పిల్లలు ఇద్దరు పిల్లల్ని చూసి ఎవరన్నా మన పేరెంటింగ్ని జడ్జ్ చేయాలనుకుంటే చిన్నోడిని చూసి జడ్జ్ చేయకూడదు, పెద్దోడిని చూసి జడ్జ్ చేయాలి. ఎందుకంటే మా పెద్దోడు వాడికి 8:00కి బస్సు వస్తుంది. వాడు 7:30కి లేచిన 8:00కి బస్కి అందుతాడు. చకాచక్ శక్తిమాన్ లాగా ఒక్క జుప్పని తిరిగి మన పనులన్నీ అయిపోగొడతాడు. టిఫిన్ కూడా తినేసి వెళ్తాడు. ఇంకో సైడు మా రెండో బిడ్డ, వీడు 7కి లేచిన వీడి స్కూల్ 8:45కి, వీడు 9:15 ఎన్నడు బడికి పోడు. సో, వీడు అంతే స్లో. మనం చాయ్ పెడతామా, అమ్మ చాయ్ తాగుతా అంటాడు. చాయ్లో బిస్కెట్ వేసుకుంటాడు. హెల్త్కి మంచిది కాదు, నేను ప్రమోట్ చేయట్లేదు, ఎవరు వేయకండి కూడా. సో, వాడికి అట్లా అలవాటు అయిపోయింది. సో, చాయ్లో బిస్కెట్స్ తింటాడు. ఆ తర్వాత అమ్మ దోశ చేయవా అంటాడు. లేదా దోశ తినడా, చాయ్ తాగి పోవాలి కదా అంటాడు. ఏది చేసినా కూడా చివరికి కొంచెం లేటే చేస్తాడు అనమాట. సో, తర్వాత ఏంటంటే వాడి బాక్స్ పెడుతున్నా. పెద్దోడికి చిన్నోడికి ఆకాశానికి నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే పెద్దోడు యాపిల్ పెడతామా, సగం యాపిలే పెడతాం. అందులో వాడు చెప్తాడు, అమ్మ 2 పీసెస్ మా ఫ్రెండ్ అడిగాడు, ఒక పీస్ అనుకోకుండా కింద పడింది, ఒక పీస్ నేను తిన్నా. మీరు రోజు అదే పెట్టండి. వాడు తినకుండా అయినా ఉంటాడు కానీ యాపిల్ అయితే తినడు. ఒకటి ఇష్టం తింటాడు అనమాట. ఇంకోసారి మా ఋతుగాడు, వీడికి పెడితే చిన్న సైజు యాపిల్స్ కావాలి, బనానా కావాలి, గువా తింటాడు. సో, వీడు ఫ్రూట్స్ అన్ని తింటాడు కానీ వెజిటేబుల్స్ తినడు. వాడు వెజిటేబుల్స్ అన్ని తింటాడు కానీ ఫ్రూట్స్ అన్ని తినడు అనమాట. సో, ఒక్కొక్కడు ఒక్కోలాగా. కాకపోతే ఎవరో చెప్పారని కాకుండా మనకు మన మిస్టేక్స్ ఎప్పుడు తెలుస్తాయి తెలుసా? ఫస్ట్ బేబీ పుట్టాక కొన్ని రోజులకి కొంచెం అర్థమవుతుంది, కానీ అప్పుడు ఎక్కువ రియలైజ్ అయిపోం. సెకండ్ బేబీ పుడతాడు చూడండి, అప్పుడు రియలైజ్ అవుతాం వాడికి చేసిన మిస్టేక్స్ వీడికి చేయకూడదని. మన మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి దొరికే ఛాన్స్ సెకండ్ బేబీ పుట్టినప్పుడే, దేనికైనా. అవునా కాదా? తర్వాత వీడు రెడీ అయిపోయాడు. ఈ నైటీస్ బాగున్నాయి, ఎక్కడ తీసుకుని రక్క అడిగారు. ఈ నైటీ ఒక్క 200 పడింది. పూణేలో హడప్సలో రోడ్ సైడ్ తీసుకున్నా. 3 ఒకేసారి తీసుకున్నాను, 600 అయింది. వాడు వెళ్ళిపోయాక ఇక నేను స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నాను. సో, నేను ఈరోజు ఈ శారీ కడుతున్నాను. బాగుందా? ఇది మా నటరాయన ఇచ్చిన శారీ. గుళ్ళో అమ్మవారికి కట్టింది, వేలం వేస్తారు కదా. సో, ఇది వేలం వేసింది కాదులేండి, మా చుట్టాలు ఒకరు ఆ గుడికి విరాళాలు ఇస్తారనమాట. సో, మెయిన్ పర్సన్లో ఒకరనమాట ఆ గుళ్ళో. సో, వాళ్ళు మా అన్నయ్య వాళ్ళతో గుడికి వెళ్ళినప్పుడు 3 శారీస్ ఇచ్చారు. నాకు ఒకటి, అరుంధకకు ఒకటి, మా వదినకి ఒకటి. సో, ఇది సేమ్ శారీ నాకు మా అరుంధకకు తీసుకున్నాను అనమాట. నేను మా వదిన కొంచెం హెవీది ఇచ్చాను, మా వదిన కొంచెం అలాంటివి నచ్చుతాయి అనమాట. సో, ఇక నేను కట్టుకొని రెడీ అయిపోయాను. శ్రావణ మొదటి శుక్రవారం శారీ కట్టుకొని, అదిగో అమ్మవారి దగ్గర అమ్మవారికి కట్టిన శారీ కట్టుకోవడం బాగుంటుంది కదా. సో, కట్టుకొని ఇక మనం పూజ చేద్దాం అనమాట. సో, ఈసారి చాలామంది శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతము ఫస్ట్ వీకే చేసుకున్నారు. మా ఫ్రెండ్ చేసుకుంది, అండ్ నాకు తెలిసిన 2-3 చేసుకున్నారు. ఎందుకన్నట్టు వరలక్ష్మి వ్రతము నెక్స్ట్ వీక్ 21 ఆగస్ట్కి అంటున్నారు, కొంతమంది 28 అంటున్నారు. సో, నేను 21 చేసుకుంటాను, వీలైతే. వీలు కాకపోతే 28. సో, మీరు ఎప్పుడు చేసుకుంటున్నా అనుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత చలో ఇంకా పూజ చేద్దాం. ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుందా? కామెంట్లో షేర్ చేయండి. సో, ఇంకా పాయసం చేస్తున్నాను ఈసారి. ఒక్కొక్క వీకు ఒక పలారం అంటే ఒక
ప్రసాదం చేసి పెడతా అనుకుంటున్నాను అమ్మవారికి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా, సేమియా పాయసం చేస్తున్నాను. ఇది మా రిత్తుకి చాలా ఇష్టం. మాకెవరికి ఎక్కువ నచ్చదు, మేము సన్నపు సేమియాలతోటి పాయసం చేస్తాం. మా శేఖర్కి నాకు ఇష్టం. తేజు స్వీట్సే తినడు. సో మా ఋతు వాడికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ప్రసాదం పెట్టచ్చు, ఋతు బంగారంగా తింటాడని మా మమ్మీన పాయసం. సో ఈ సేమియాల్ని నెయ్యిలో ఫ్రై చేయాలి. రిత్తుకు చేసే స్వీట్లో నెయ్యి ఎక్కువ ఉండకూడదు, వాడికి ఎక్కువ నచ్చదు అనమాట. సో ఇది చూడండి, పాలు ఆల్మోస్ట్ హీట్ అయిపోయినాయి. సో సేమియా వేసేసాను, నెయ్యి పైకి వచ్చింది చూడండి. సో తర్వాత కొంచెం ఉడికినాక చక్కెర వేస్తాను. ఏంటంటే మనం వెయిట్ పెరిగితే కొన్ని విషయాల్లో తొందర తెలుస్తుంది. మనం కూర్చుంటే కింద టప్ కింద పడ్డాడు అనిపిస్తుంది. నా ఇలాగా మీరు 75 నుంచి 80కి మధ్యలో ఉంటే నాకు చెప్పండి. కూర్చొని పసుపు పెడుతుండగా మన కాళ్ళు మనకే సరిగా అందవు. అవునా కాదా? అంటే సిగ్గుపడాల్సింది ఏం లేదు, అంతా ఆడవాళ్ళే చూస్తారు నా వీడియోస్. దాదాపుగా అది మన ఏజ్ వాళ్ళే ఉంటారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు, అక్కలు. సో అవునా కదా? నాకైతే పసుపు పెట్టుకున్నా, కాళ్ళ గోరంటకు పెట్టుకున్నా, దీనమ్మ జీవితం బకవడాలి అనిపిస్తుంది. తర్వాత ముందు గడపకి ముగ్గు పెట్టాను. మీరు పసుపు పెట్టచ్చు, నేను పెట్టట్లేదు, బొట్లు పెడతాను ముగ్గేసి పిండితోటి. చాలామంది గడప పైన ముగ్గు కూడా ముగ్గుతో వేస్తారు, కానీ పిండితో వేయాలంట మా నాన్నమ్మ చెప్పేది. ఎందుకు అనేది నన్ను అడగకండి, నాకు తెలియదు. సో తర్వాత శేఖర్ తెచ్చిన ఫ్లవర్స్. బేసికలీ మా వాడకట్టుకు బోల్డ్ అని పూల చెట్లు ఉన్నాయి, కానీ శ్రావణ శుక్రవారాలు కష్టం. చేతికి నల్ల మచ్చ ఏంటి దక్క అని అడుగుర్రి, కాలిందండి, మస్తు నొత్తుంది అది. టమాటా రసం చేయంగా ఆయన పైన చిత్తింది. సో ఇదండి అమ్మవారికి వేసి పూజ చేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. నేను నైటే దేవుళ్ళని కడిగి బొట్లు పెట్టి చిన్న దీపం పెట్టేసాను. ఈరోజు చూడండి, దీపాలు ఆయిల్ అలాగే ఉండింది. ఇవి బయట పెడదాం, ఈరోజు వత్తి మారుస్తాను వాటిలో. సో తర్వాత ఏంటంటే నేను నైటే అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ అమ్మవారి ఫోటో పైన ఉండే కదా ఫస్ట్, తోత కింద పెట్టేశాను. సో సో పూజ అనేది ఎవరికి వచ్చిన పద్ధతిలో, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. సో నేను శ్రావణ శుక్రవారం రోజు మాత్రమే ఆ బుక్లో చూసి చేయడమో, లేదా టీవీలో వీడియో పెట్టి చేయడమో చేస్తాను. నార్మల్ పూజ నార్మల్గా చేస్తాను. సో దేవుణ్ణి మొక్కొని. సో పువ్వులు వచ్చేసి ఈ మధ్య ఇట్లా పెట్టుకోవడం ఫ్యాషన్ కదా, మనం ఎందుకు పాటించకూడదని పెట్టుకున్నాను. ఇది నేను ఎక్కడ చూడలే, మా సంధ్య వాళ్ళ గృహప్రవేశానికి ఇట్లా పెట్టుకుంది, బాగా అనిపించింది, అలంకరణ కదా. సో నేను అట్లా పెట్టుకున్నాను. తర్వాత నాకు నిన్న ఒక విషయం తెలిసింది. మనము వరలక్ష్మి చేసుకున్నప్పుడు నిండు ముత్తైదులాగా మంచిగా అమ్మవారిలాగా రెడీ అవుతాం కదా. సో అట్లా మనం అందరికీ వాయనం ఇవ్వడానికి అట్లా రెడీ అవుతాం కదా. వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళుగా లక్ష్మి అంటే బాగా మేకప్ వేసుకొని రావాలని కాదు, గాజులు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఈ నైటీ లాంటివి వేసుకోకుండా చక్కగా చీర కట్టుకొని వెళ్ళాలంట. ఎవరో వీడియో పెడితే చూసిన, శాస్త్రి గారు ఎవరో. సో తర్వాత మంచిగా నా పూజ అయిపోయింది. నేను వెర్రీ యానివర్సరీ రోజు తెచ్చిన పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టుంటిని, అయ్యే పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత కామాక్షి దీపం వెలిగించాను ఈరోజు. సక్సెస్ఫుల్గా పూజ అయితే డన్ అన్నమాట. సో అమ్మవారి దయ. నా పూజ నేను ఇలా చేసుకున్నాను, మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. సో ఇవి మన హోమ్ మేడ్ ధూప్ కప్స్. ఇది నా 3వ బ్యాచ్ అనుకుంటా. నేను చేసేది శుక్ర, గురు, సోమం 3 రోజులే పూజ చేస్తాను. ఈ మధ్య ఇంట్లోకి అదిగో అవ్వట్లేదు. సో ఇవి ఎట్లా ఇప్పుడంటే మనం గుమ్మాలకు దండాలు కట్టడం, ఎప్పుడైనా పువ్వులు మిగిలితే వాటిని ఎండలో పెట్టి ఒక 2-3 రోజులు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. సో అట్లా నేనైతే అందుకే వేసుకున్నాను. తర్వాత ఏంటంటే దేవుడికి హారతి ఇచ్చాను. సో నేను అగరబత్తి అంటే దీపం నైవేద్యం అంటారు కదా, ధూపం దీపం నైవేద్యం. సో నేను ధూపం వచ్చేసి నా హోమ్ మేడ్ వాటితో చేస్తున్నాను. తర్వాత దీపం నైవేద్యం. మళ్ళీ మనం ధూప్ కప్స్ కానీ అగరబత్తులు కానీ ఎక్స్ట్రా ఏమి వెలిగించను, భయం అన్నమాట. వాటి నుంచి వచ్చే పొగ సిగరెట్ కంటే హానికరం అంటున్నారు. సో అట్లా మీకు స్తోమత ఉంటే కొనగలిగితే ఆర్గానిక్ అని కాస్ట్లీ ఉంటాయంట. సో వాటిని కొనుక్కోండి, లేకపోతే ఎంచక్క ఇంట్లో వేసుకోండి, చాలా మంచిది. తర్వాత ఏంటంటే దేవుడికి హారతి ఇచ్చి నేను శేఖర్ హారతి తీసుకొని ఆ తర్వాత మన కృష్ణయ్యకి హారతి ఇచ్చాను. కృష్ణునికి దండ తీసుకోవాలండి ఈసారి మా కిట్టయ్య. మళ్ళీ బయట ఇంకో కృష్ణుడు ఉంటాడు, ఆ దేవుడికి కూడా బయటికి వెళ్ళి దీపం పెట్టేసుకుందాం. సో ఈసారి నాకు బాగుందా మీకు కూడా తెలుసా, నా బెస్ట్ ఫ్రెండ్ అని కరీంనగర్లో సంధ్య అని ఉంటుంది, తెలుసు కదా మీ అందరికీ. సో తను
ఫస్ట్ వీకే వాళ్ళకి శోధం చేసుకుంది. సేమ్ శారీ తను కట్టుకుంది తెలుసా. చిన్నప్పటి నుంచి నాకు 2003లో తను పరిచయం. 7th క్లాస్ ఉన్నప్పుడు ఒకటే బెంచ్ మేము ఇద్దరం అప్ టు డిగ్రీ వరకు చాలా ఇయర్స్. సో మా ఇద్దరు చాయిసెస్ ఇష్టాలు సేమ్ ఉంటాయి అనమాట. సో అలా నేను షాక్ అయ్యాను తను కూడా అలాంటి శారీ కట్టుకునేసరికి. అదే కదా మన అందరికీ మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం అంటే వాళ్ళకు ఉన్న పిచ్చి లెవెల్స్ మనకున్న పిచ్చి లెవెల్స్ మ్యాచ్ అయితేనే అవుతాం. అవునా కదా. ఒక థింగ్ చూసామంటే ఇద్దరం నవ్వుకుంటాం. ఖచ్చితంగా జోక్గా తను ఊహించుకుంటుంది, నేను ఊహించుకుంటాను. సో అలా ఉంటుంది. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఉంటారు. మన మెంటాలిటీకి మ్యాచ్ అయ్యే వాళ్ళే మనకి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అవుతారు అనమాట. సో ఇది శారీని మేనేజ్ చేయడం ఈజీ దీన్ని, ఎందుకంటే హల్కట్ చీర. కానీ ఏంటంటే యాదుంచుకోవాలి మనం చీర కట్టుకున్నాం అని చెప్పేసి. సో ఇది చూడండి మన హోమ్ మేడ్ ధూపిది ఎంత పొగ వస్తుంది చూడండి. ఈ పొగకి దోమలు కూడా రావండి మనకి ఇంట్లోకి. సో ఇందులో బిర్యానీ ఆకులు లవంగాలు వివంగాలు ఏం వేయలేదు. వీడియో చేస్తున్నాను ఇప్పటికో ఎప్పుడో చెక్ చేయండి ఒకసారి. సో మీరు కూడా మనం ఎన్నో మన ఫ్యామిలీ మంచి కోసం ఆలోచిస్తాం కదా, కానీ ఈ పూజ దగ్గర అయ్యేసరికి దేవుడికి మంచి స్మెల్ రావాలి, ఎక్కువ పొగ రావాలని కొంతమంది నేను అలాగే అనుకునేదాన్ని. సో మీ అందరికీ శ్రావణ మొదటి శుభాకాంక్షలు. సో నా పూజ అంటే చూశారు కదా. వీడియోస్ తీసుకుంటూ నేను పూజ చేయలేదు, నేను పూజ చేశాను. మా ఆయనకు వర్కింగ్ స్టార్ట్ అవ్వలేదు, తను వీడియోస్ తీశాను. సో పూజ మీద మొత్తం ధ్యానం ముందు పెట్టాక తర్వాత వీడియోస్ తీసినంతా మా ఆయనే, ఇప్పుడు తీస్తున్న శేఖర్. సో నా పూజ సింపుల్గా జరిగింది. ఇటు కామాక్షి దీపం పెట్టేశాను. అలాగే అమ్మవారికి ప్రసాదంలో ఈరోజు పాయసం చేశాను. ఈసారి 5 శుక్రవారాలు వస్తాయి, ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క ప్రసాదం చేసి పెడదాం అనుకుంటున్నా. సో ఫ్రూట్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. సో అమ్మవారి పొడి పైన ఉండేది కింద పెట్టి మాల పెట్టి అనమాట. సో మస్తు శ్రావణం అంటే నాకే కాదు అందరికీ ఇష్టం, నాకైతే స్పెషల్గా చాలా ఇష్టం. పూజ అయిపోయింది, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఒక చిన్న టిప్పు, మన ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఈ మధ్య వచ్చే అన్నీ కూడాను ఏమంటారు కెమికల్తో వస్తున్నాయి. సో మెయిన్గా పూజా విషయంలో పైన చూపినాను మన ముందు చూసే ఎంత బ్లాక్ ఉందో. ఎందుకంటే రెడీమేడ్ ధూప్ కప్స్ నేను ఎక్కువ వాడుతున్నాను. 1 year అయింది, లాస్ట్ శ్రావణమే మానేశాను. అగరబత్తులు కానీ ధూప్ కప్స్ కానీ ఇంకా ఏ స్మెల్ వచ్చేటి మా ఇంట్లో పర్ఫ్యూమ్ అసలు ఎవరో వాడము, ఇంకా ఏ స్మెల్ వచ్చేటిగో వాడట్లేదు. నేను ఇంట్లో వేసిన ధూప్ కప్సే వాడుతుంది. నా 3వ బ్యాచ్. నాకు ఈజీగా నేను చేసేది వారంలో 3 రోజుల పూజ. సో ఈజీగా నాకు 3-4 నెలలు అయింది. సో ఇట్లా ఇదిగో పొగ బాగా వచ్చింది. లాస్ట్ ఇవ్వండి, అందుకే పొగ ఎక్కువ రావట్లేదు. పొగ బాగా వచ్చింది. మనకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏమి అంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం లాంటివి రావన్నమాట. సో కెమికల్ వాటిలో చాలా ఎక్కువ మోతాదులో కెమికల్ కలుపుతున్నారు. సో ఇది హోమ్ మేడ్ నేను చేసింది. మీరు హోమ్ మేడ్ ఎట్లనే వేసుకోండి, కానీ హోమ్ మేడ్ వేసుకోండి. డబ్బులు ఎక్కువ ఉంటే, మీకు ట్రస్ట్ ఉంటే ఆర్గానిక్ అంటారు చూడండి, 300-400కి ఒకటే అగరబత్తి ప్యాకెట్ ఉంటుంది. మా సందే చెప్పింది నాకు. సో ఆర్గానిక్ అయినా తెప్పించుకోండి. ఎందుకంటే సిగరెట్ తాగితే హెల్త్ బాగోదు, పాడవుతుందని చెప్పి మన ఇంట్లో మగవాళ్ళు ఉన్న సిగరెట్ తాగితే వద్దు అని చెప్తాం. అలా ఒక అగరబత్తిలో అంటే 4 సిగరెట్ల నుంచి వచ్చే పొగ వస్తుందట. అది మన ఊపిరితిత్తులకు అస్సలు మంచిది కాదంట. సో దేవుడికి స్మెల్ అంటే ఇష్టం అంటారు కదా. సో ఇలా మనం చేసుకొని నెయ్యి, నేను ఇది వీడియో పెట్టున్నాను, ఎండిపోయిన పూలు, నెయ్యి కానీ కొంచెం గుగ్గిలం అవి కూడా వద్దనుకుంటే లైట్గా కర్పూరం కూడా కెమికల్ అంట, అది కూడా ఎక్కువ వేయకూడదంట. సో కర్పూరం కొంచెం వేయండి, నెయ్యి వేయండి, జవాద్ వేయండి, ఏమైనా లేకపోతే ఉట్టి ఆవు డంగుతోటి కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఆవు డంగు ఉంది, మనకి మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్కి దోమలు కూడా రావు. సో న్యాచురల్ స్మెల్ వస్తుంది. అండ్ మనకి మన ఏమంటారు మన శ్వాసకు మన ఎందుకు మంచిది. మా శేఖర్ మా అత్తమ్మ ఎప్పుడు అంటారు ఎందుకు అగరబత్తులు ముట్టించట్లేదు. సో ఇప్పుడు మా శేఖర్కి చాలా వీడియో చూపించి మొత్తంగా అయితే ఒప్పించాను అనమాట. ఇందుకే మన ఇంట్లో అగరబత్తులు ముట్టి అర్థమైనా. సో మీరు అందరు దేవుడిని మొక్కోండి. ఈ శ్రావణం అందరికీ సూపర్గా గడపాలి. బాయ్.